ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ ఉన్నారు, మాట్లాడదాం. మొదటగా అద్దెంకి దయాకర్ గా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ అయ్యారు, చాలా కళలు అన్నారు, చాలా చేస్తా ఉన్నారు. ఏం చేయబోతారు ఎమ్మెల్సీగా మొదటిసారి? ప్రభుత్వం యొక్క పథకాలను తెర మీదకి తీసుకురావడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండడం. అయితే మొదటగా ప్రజా ఉద్యమకారునిగా ఉన్నా కాబట్టి ప్రజా అంశాలన్నిటి కూడా ప్రభుత్వానికి తీసుకుపోవడానికి ఒక మంచి ప్రయత్నం చేస్తా. అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్షాల కార్యాచరణ మరింత సీరియస్గా మేము ఎదుర్కోబోతున్నాం. అది మండలిలోనైనా బయటనైనా సరే, సభల్లోనైనా బయటలోనైనా సరే. చాలా సఫర్ అయ్యారు, చాలా ఒడిదుడుకులకు గురైనటువంటి సిచ్యువేషన్, టికెట్ విషయంలో కానీ ఎమ్మెల్సీ విషయంలో కానీ చర్చ జరిగినప్పుడు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఎమ్మెల్సీ అయ్యారుగా? ఎమ్మెల్సీ అయితే బాధ్యత ఇంకెక్కువ పెరిగింది, లేకున్నా కూడా అంతకంటే ఎక్కువనే చేసే అవకాశం ఉండే. కాబట్టి ఇప్పుడు మరింత పెరిగింది. ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టిన ఏదైతే బాధ్యత ఉందో దాన్ని నిర్వర్తిస్తూనే పార్టీని కూడా డెఫినెట్గా మేము పార్టీ ఫస్ట్, తర్వాత గవర్నమెంట్ కాపాడుకుంటూ మళ్ళొక్కసారి అధికారంలోకి ఎట్లా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా తర్వాత ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించి వార్తలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నాయకత్వం ఎక్కువ ఉంది, అక్కడ వాయిస్ ఎక్కువ ఉంది. మీలాంటి వాళ్ళు తెరపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్. మంత్రివర్గ విస్తరణ ఉంది, ఇంకోటి విప్పు ఖాళీగా ఉంది, చీఫ్ విప్ ఖాళీగా ఉంది. సో ఇట్లాంటి విషయంలో చర్చ జరుగుతూ ఉంది. అద్దంకి నేను అనుకుంటున్నా నన్ను హైదరాబాద్ లోకల్గా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో పార్టీ తక్కువ ఉన్నది కాబట్టి హైదరాబాద్ నేను యాప్ట్ చేస్తున్నా. మంత్రులు, విప్పులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు చూసుకుంటారు. నేను పార్టీ పని చూసుకుంటా, ప్రజల సమస్యలు నేను చూసుకుంటా. నన్ను ఏ విధంగా పార్టీ వినియోగించుకున్నా నేను సిద్ధమే. దేనికి కూడా నేను సిద్ధపడే, గతంలో టికెట్ ఇవ్వకపోయినా ఉన్నా. ఇప్పుడు ఏదైనా సరే పదవి వస్తే దాన్ని తీసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు, ఇవ్వకపోయినా దాన్ని పని చేయడం మాత్రం సిన్సియర్గా చేస్తాను. కాంగ్రెస్ పార్టీ నాయకుడి కంటే కూడా ఎక్కువగా అద్దంకి దయాకర్కి ఉద్యమ నాయకుడిగా పేరుంది. సో విద్యార్థుల చాలా పాత్ర ఉంది ఉద్యమంలో. ఎస్సీ ఉద్యమం నడుస్తూ ఉంది భూముల గురించి. ఎస్సీ గురించి ఏం చెప్పబోతుంది? ఎస్సీ గురించి ఏం చెప్తా ఉన్నారు? ఎస్సీ విషయంలో ముఖ్యమంత్రి గారు ఈ రోజు రేపట్లో మంచి నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు ఏమి వీళ్ళ గాయాలు పడకుంటుండండి, మంచిగా జరుగుతుంది. తర్వాత విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా, ఎవరైతే విద్యార్థి ఉద్యమ నాయకులు ఉంటారో వాళ్ళు కూడా మీరు ఎలాంటి భయాలకు, ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాండి, ముఖ్యమంత్రి గారు కన్సర్న్తో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం మేము దృష్టికి తీసుకుపోతాం. చివరిగా ఎస్సీ భూముల్ని ఎక్కువ పార్క్ చేయాలనేటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, నిన్న ఎంపీ మల్లరవి మాట్లాడారు, మీ కార్పొరేటర్ మాట్లాడారు. ఎస్సీ అక్కడ వద్దు, తరలించాలి, మొత్తం ఎక్కువ పార్క్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్. నిజంగా ఎస్సీని తరలిస్తారా? సుప్రీంకోర్టు ఈ రోజు డైరెక్షన్స్ ఇస్తుంది. ఆ తీర్పు ఇచ్చింది కూడా సుప్రీంకోర్టే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ బట్టే ప్రభుత్వం నడుచుకుంటుంది. విద్యార్థులు ఈ విషయాల్లో అలా ఎవరి యొక్క రెచ్చగొట్టే ధోరణులకు మీరు ఇబ్బందులు పడకండి. ప్రభుత్వం మీ పట్లనే సానుకూలంగా ఉంటుంది. చివరిగా ఉస్మానియాలో ఆంక్షలు, వీటిపైన ఏమన్నారు? ఆంక్షల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రెచ్చగొట్టే ధోరణి కాకుండా డెమోక్రటిక్ రైట్స్ ఉండే విధంగా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మీరు కోమటిరెడ్డి మీద గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో లేడీ జరిగిందనే చర్చ ఉంది. ఇప్పుడు కోమటిరెడ్డి గురించి ఏం మాట్లాడారు? ఇప్పుడు ఒక సంవత్సరం కోమటిరెడ్డి గారు నేను తోడగుట్టకపోయినా అన్నదమ్ములు లాంటి వాళ్ళమే. రేవంత్ అన్న నేను ఎట్లా ఉంటామో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నేను అట్లా ఉంటాము. ఇప్పటి నుంచి ఇప్పుడు ఒక సంవత్సరం ఆగినందుకు ఒక సంవత్సరం పెరిగింది. 2031 వరకు నాది ఉన్నది. నన్ను ప్రేమతో అందరు కలిసి ఇప్పుడు మా నల్గొండ జిల్లా నాయకులే నన్ను ఆశీర్వదించిండ్రు. డెఫినెట్గా వాళ్ళ ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ డెఫినెట్గా మంచి నాయకుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. చివరిగా అద్దంకి దయాకర్ గారు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్, మొదటిసారి ఎమ్మెల్సీ అయ్యాను కాబట్టి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్తానటువంటి మొదటి స్టేట్మెంట్ అన్నది. నన్ను హైదరాబాద్ లోకల్గా పరిగణిస్తుంది ప్రభుత్వం, పార్టీ అనేటువంటిది ఒక స్టేట్మెంట్ చేస్తారు. దాంట్లో ఆయన స్టేట్మెంట్ వెనకాల ఉన్నటువంటి అంశం ఏంటంటే మంత్రివర్గంలో కానీ చీఫ్ విప్గా కానీ నన్ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందనేటువంటిది ఆయన మాటల్లో కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే చాలా గ్యాప్ తర్వాత, సుదీర్ఘ విరామం తర్వాత, వెయిట్ చేసిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ లభించింది. దీనివల్ల నాకు ఇంకా టైం ఎక్కువగా దొరికింది అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. 31 వరకు నేను ఉండే అవకాశం ఉంది ఎమ్మెల్సీగా. సో ముఖ్యమంత్రి, నేను, కోమటిరెడ్డి గారి సొంత అన్నదమ్ములు లాంటి వాళ్ళం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.